హాయ్ అండి అందరికీ. నేను చేను దగ్గర పడుకోవడానికి అయితే వచ్చాను. ఇప్పుడు టైం 8:50 అయితే అవుతుంది. వర్షం అయితే ఎక్కువగా పడుతుంది. ఈ వర్షానికి మడికేళ్ళ నీళ్ళైతే ఎక్కువయ్యి గేనాలన్నీ తెగిపోతాయేమో అనేసి ఎక్కువైన నీళ్లు కాలువ ద్వారా వెళ్ళిపోయే విధంగా పెట్టడానికైతే వెళ్తున్నాను. చూపిస్తా చూడండి. ఇంకా వర్షం నీళ్ళు అప్పుడే పైప్ ద్వారా అయితే వస్తున్నాయి. చేనులో నీళ్ళు ఇవన్నీ పైప్ ద్వారా అయితే వస్తున్నాయి. వర్షం బాగానే పడుతుంది. ఇక్కడైతే నేను నడుచుకుంటూ వెళ్తున్నా గెనం మీద. వర్షం అయితే పడుతుంది. గొడుగు తెచ్చుకున్నా, లైట్ తెచ్చుకున్నా వెళ్తున్నాను. చూపిస్తా చూడండి మీకు ఏ విధంగా అయితే నీళ్ళు వెళ్తాయో. ఈ విధంగా మడికాయలో నీళ్లు కొన్ని ఉండి ఇంకా వర్షం నీళ్ళు ఎక్కువైనవి అయితే దీని ద్వారా పోవడానికి అయితే పెడుతున్నాను. ఇప్పటికైతే నీళ్ళు ఉంటాయి. ఒకవేళ నీళ్ళు ఎక్కువైన నీళ్ళు దీని ద్వారా పియడ్గా అయితే పెడుతున్నాను. దీని ద్వారా అయితే ఈ పైపులో నుంచి వెళ్ళిపోతాయి. ఇదో అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా గుడిసె. లోపల బల్బు కూడా అయితే ఉంటుంది. ఇంకా ఈ విధంగా అన్నిటికైతే పెట్టేసి నేను మళ్ళీ వెళ్తున్నా గుడిసెలోకి. మొత్తం అన్నిటికీ ఆ విధంగా పెట్టేశాను. ఒకవేళ వర్షం నైట్ ఎక్కువ పడినా కూడా ఎక్కువైన నీళ్ళు అలా ఉబ్బడి ద్వారా అయితే వెళ్ళిపోతాయి. వాటిని ఉబ్బడెలు అని అంటారు మాకల్లా. వాటి ద్వారా అయితే వెళ్ళిపోతాయి. ఇంకా నేను ఇక్కడికి వచ్చాను పడుకోవడానికి. నేను ఇక్కడే పడుకుండేది రోజు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.